మినిస్టర్ అమిత్ షా అధ్యక్షతన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నక్సలిజం సంబంధించి రివ్యూ మీటింగ్ జరిగింది. దానిలో ఏపీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సంబంధించి చీఫ్ మినిస్టర్స్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దీనిలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, సిఏపిఎఫ్ సీనియర్ ఆఫీసర్స్, ఇలా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ మొత్తం కూంబింగ్ ఆపరేషన్స్, దీనికి సంబంధించి సెక్యూరిటీ ఫోర్సెస్ సంబంధించి కూడా ఈ మీటింగ్ అటెండ్ అయ్యారు. ఈ మీటింగ్లో అమిత్ షా గారు 2026 మార్చి కల్లా భారతదేశంలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది కనపడకుండా పోయేటట్టు కమిట్మెంట్ తీసుకుందామని చెప్పారు. అంతేకాదు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది లాస్ట్ లెగ్లో ఉంది, చివరి అంశంలో ఉంది, ఇది ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోద్దని కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ మధ్యకాలంగా మనం చూస్తే 2010తో కంపేర్ చేస్తే భారతదేశంలో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సంబంధించి వాయిలెన్స్ అనేది 72% తగ్గిందని, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నక్సలిజం సంబంధించి డెత్స్ అనేవి, మరణాలు అనేవి 86% తగ్గాయని అని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం మొదటి నుంచి చూస్తే అంటే 2024 చూస్తే కనుక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్టులు 202 మంది అసాసినేషన్ గురయ్యారని, దాదాపు 723 మంది ఈ సంవత్సరంలోనే సరెండర్ అయ్యారని, అంతేకాదు ఈ 9 నెలల్లోనే 812 మంది అరెస్ట్ అయ్యారని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. యువత ఎవరైతే నక్సలిజంలో ఉన్నారో బయటికి రావాలని, మెయిన్ స్ట్రీమ్లో కలవాలని, హింసను నమ్మకూడదని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. ఇంతకుముందు రెడ్ కారిడార్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అని చాలా ఉండే. ఇప్పుడు ఆ రెడ్ కారిడార్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అనేవి 2024 కల్లా భారతదేశంలో అంటే నక్సలిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అనేవి 38 జిల్లాలకే పరిమితమైందని కూడా పేర్కొన్నారనమాట. ముఖ్యంగా చాలా రిమోట్ ఇండియాలో రోడ్స్ కానీ మొబైల్ కనెక్షన్స్ కానీ బాగా పెంచామని, ముఖ్యంగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాస్లో 14,400 కిలోమీటర్లు రోడ్లు వేశామని, అదేవిధంగా 6,000 మొబైల్ టవర్స్ పెట్టామని కూడా ఈ మీటింగ్లో ఆయన పేర్కొనడం జరిగింది. ఓవరాల్గా 2047లో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలంటే 8 కోట్ల ట్రైబల్ పాపులేషన్ కూడా దానిలో ఇన్వాల్వ్ అవ్వాలని కూడా ఆయన చెప్పారనమాట. ఈ మధ్య లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సంబంధించి గవర్నమెంట్ ఫాలో అవుతున్న జీరో టాలరెన్స్ పాలసీ అనేది బాగా పనిచేస్తుందని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు 100% ఎక్కడైతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ జిల్లాలు ఉన్నాయో అక్కడ 100% గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ అయ్యాయి. దానివల్లే క్యాజువాలిటీస్ కూడా బాగా తగ్గాయి, దానివల్లే నక్సల్ ప్రభావం కూడా తగ్గిందని కూడా ఆయన పేర్కొన్నారు. గత 30 సంవత్సరాల కాలంలో మనం చూస్తే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం సంబంధించిన మరణాలు బాగా తగ్గాయని, 2022లో మనం కనుక గమనిస్తే మరణాలు 100 కంటే కూడా తగ్గాయని, అంటే నక్సల్ బారిన పడి మరణించిన వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, నక్సల్ వాయిలెన్స్ కూడా తగ్గుతుంది, పూర్తిగా మనం దాన్ని ఎండ్ కూడా చేయొచ్చు అని చెప్పి మార్చి 2026 టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని చెప్పి హోమ్ మినిస్టర్ రాష్ట్రాలన్నిటికీ పిలిపించారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, రీసెంట్గా ఛత్తీస్గఢ్లో నక్సల్ ఎన్కౌంటర్ జరిగింది, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 31 మంది ఎక్స్ట్రీమిస్టులు ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. కథనాల ప్రకారం 85% ఇంకా నక్సలిజం అనేది భారతదేశంలో ఉన్న నక్సలిజంలో 85% ఛత్తీస్గఢ్లో ఉందంట. ఇంకా ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా బస్తర్ ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉంది అంటున్నారు. అంతేకాదు ఒరిస్సా సీఎం కూడా స్పెషల్గా తనకి స్పెషల్ సపోర్ట్ కావాలని, ఒరిస్సాలో దాదాపు 10 జిల్లాలు నక్సల్ ఎఫెక్టెడ్ జిల్లాలు ఉన్నాయని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. అంతేకాదు ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ ఖచ్చితంగా హింస అనేది తగ్గుద్ది అనమాట. అసలు ఈ నక్సలిజం అనే ఐడియాలజీ వెస్ట్ బెంగాల్లో 1967లో నక్సల్బరి అనే ప్రాంతంలో స్టార్ట్ అయిందనమాట. అక్కడ కాను సన్యాల్, చారు మజుందార్ ఇలాంటి వాళ్ళు ఒక ఉద్యమంగా ఈ ఐడియాలజీని తీసుకొచ్చారు. తర్వాత భారతదేశం మొత్తం ఇది స్ప్రెడ్ అయింది.